నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నియోజకవర్గం నుండి అమరావతి పునఃప్రారంభ వేడుకకు భారీగా తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, ప్రజలు. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూర్యనారాయణ రాజు. ష్రింప్ ఏ దాన్ న్యూట్రిక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రొయ్యల వినియోగంపై భీమవరంలో 3K రన్, 5K రన్. చిత్రసీమలో రాఘవేంద్రరావుకు 50 వసంతాలు. భీమవరంలో రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన సభ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు భీమవరం నియోజకవర్గం నుండి అమరావతి పునఃప్రారంభ వేడుకకు 2000 మంది కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తరలి వెళ్లారు. భీమవరం పాత బస్టాండ్ వద్ద పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అమరావతి బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో నిర్వహిస్తున్న అమరావతి పునఃప్రారంభ మహాసభకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి 150 బస్సుల్లో ప్రజలు తరలి వెళుతున్నారని, ప్రతి బస్సులో వారికి కావలసిన ఆహార పదార్థాలు, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మహిళా పోలీస్, వైద్య సహాయకులు, మున్సిపల్ అడ్మిన్, సచివాలయ కార్యదర్శుల సమన్వయంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుని అమరావతి పునఃప్రారంభ మహాసభను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కూటమి నాయకులు, టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పదసారథి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బస్సుల్లోనూ, కార్లలోనూ ప్రజలు, కూటమి నాయకులు అత్యంత ఉత్సాహంతో ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ వేడుకల్లో పాల్గొంటున్నామని, ప్రధాని చేతుల మీదుగా రాజధానిలోని హైకోర్టు, రాష్ట సచివాలయం, ఇతర ప్రభుత్వ సముదాయాలకు శంకుస్థాపనలు చేయడం పట్ల రాష్ట ప్రజలు సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ రాష్ట కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ రాష్ట రాజధాని అమరావతి పునఃప్రారంభ వేడుకకు రాష్టం నలుమూలల నుండి లక్షలాది మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, భారతీయ జనతా పార్టీ పట్టణ, తూర్పు, పశ్చిమ అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్, అడబాల శివ, కూటమి నాయకులు చెరుకూరి కృష్ణంరాజు, ఉప్పులూరి చంద్రశేఖర్, గంటా త్రిమూర్తులు, నేదునూరి గంగాధర్ తిలక్, కొరిపల్లి శ్రీనివాసరావు, చోడిశెట్టి నారాయణస్వామి, పి పూర్ణచంద్ర జోషి, ఎండి ఫిరోజ్, కోరాడ అంజీ, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, రామకృష్ణ, మెప్మా సిటీ మేనేజర్ సుధాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని చూడటానికి, తర్వాత గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి 150 బస్సుల్లో 7500 మంది ప్రజలు అక్కడ తరలి వెళ్తున్నారు. ఇప్పుడు అన్ని కూడా 8 గంటలకే బస్సులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. వారందరూ కూడా సాయంత్రం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఎంతో ఉత్సాహంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 150 బస్సులు ఏర్పాటు చేసినా కూడా ప్రజలు ఇంకా వెళ్ళడానికి ఇంకా చాలా ఎక్కువ మంది ఉత్సాహం చూపించిన మనము ఇప్పుడు చెప్పిన మేరకు పంపిస్తా ఉన్నాము. మనకు కావాల్సిన ఆహారం, డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది బస్సుల్లో. అట్లా విధంగా వాళ్ళు సురక్షితంగా వెళ్ళి తీసుకురావడానికి ప్రతి బస్ కి కూడా ఒక
కోఆర్డినేటర్ పెట్టాము. ఒక మహిళా పోలీస్ ఉన్నారు, తర్వాత ఒక రిసోర్స్ పర్సన్ కూడా ప్రతి బస్సులోనూ పెట్టాము. వీరందరూ కూడా ఈ ప్రజలందరికీ కూడా ఎవరైతే వెళ్తున్నారో భీమవరం నుంచి జిల్లా వ్యాప్తంగా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అమరావతి సభకి వెళ్తున్న వారందరికీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి, ఆ సభని విజయవంతం చేయడానికి కూడా వీరంతా తరలి వెళ్ళడం జరిగింది. బృహత్తర కార్యక్రమం, వేల కోట్ల రూపాయలతోటి ఈ ప్రజా రాజధాని భారతదేశంలోనే అన్ని రాజధానుల కన్నా, రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజధానుల కన్నా మిన్నగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితోటి, ఎంతో ఆయన అనుభవంతో ఈ రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఈ రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉద్యోగ అవకాశాలు, అక్కడ అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలు అన్ని కూడా వస్తున్నాయి. కాబట్టి హైకోర్టు, అసెంబ్లీ, ఇంకా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అధికారులకి నివాస భవనాలు, మరి అన్ని రకాలుగా సౌకర్యాలు తోటి బ్రహ్మాండమైనటువంటి రాజధాని వస్తుంది. దానికి విజయంతం చేయడం కోసం ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి వారందరూ కూడా క్షేమంగా వెళ్ళి మంచిగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. మంది ప్రజల కళల రాజధాని అమరావతిని గతంలో 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని 2019 తర్వాత అప్పుడున్న ఒక రాక్షస ప్రభుత్వం దాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి వచ్చిన తర్వాత సుమారుగా 46,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సెక్రటేరియట్ కానీ, అలాగే అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అన్ని బిల్డింగ్లు కూడా, అలాగే అవుట్ రింగ్ రోడ్డు కానీ, అన్ని కూడా రైల్వే లైన్, మెట్రో అన్ని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా పునఃప్రారంభమైన పనులకి ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రజలందరూ కూడా 170 నియోజకవర్గాల నుంచి కూడా ఆ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరూ కూడా దాంట్లో పాల్పంచుకునే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఈ రోజు భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా 20 బస్సులు, 100 కార్లతోటి మరి అందరు నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వెళ్తున్నారు. అధికారులు కూడా సహకారం ఉంది. దీంట్లో రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రూపుదిద్దారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఐక్యతతో ఈ ప్రజా రాజధాని నిర్మించడం జరుగుతుంది. వేల కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మించి దేశంలోనే అగ్రగామి రాజధానిగా తయారు చేయడం జరుగుతుంది. అలాంటి మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు, అలా కూటమి నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు అమరావతి అనేది ఆ తెలుగుదేశం గవర్నమెంట్ లో స్టార్ట్ చేశారు. అలాగే కాలక్రమేణా 2019 ఎలక్షన్ వచ్చేయడానికి కూడా ఆ రాజధాని పూర్తి అవ్వలేదు. నరేంద్ర మోడీ గారు వలన రాజధాని అనేది వస్తుంది తప్పించి వేరే వలన ఇది సాధ్యం కానిపడిన విషయం. వైసీపీ గవర్నమెంట్ ఉన్నంత కాలం కూడా ఎక్కడ కూడా రాజధాని ఏది కదలలేదు. 1/1 రాజధాని బదులు 3 రాజధానులు అన్నారు. 1/1 అంటే రాజధాని ఒకటే అమరావతి. దీనికి పూర్తిగా నరేంద్ర మోడీ గారు యొక్క సహకారాలతో మటుకే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సహకారంతో మంచి రాజధాని ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లూరి సూర్యనారాయణరాజు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జేపీ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు, ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఇప్పటికే పట్టణంలో 50% వరకు ప్లాస్టిక్ నిషేధం జరిగిందని, జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని, ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ప్లాస్టిక్ ను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిషేధించాలన్నారు. అనంతరం ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. అలాగే కన్వీనర్ రంగసాయి గారు ద్వారా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, సెక్రటరీ ద్వారా, దాతల ద్వారా, అలా అసోసియేషన్లో మన మున్సిపల్ ప్రజలు, అర్బన్ ఏరియా అవేర్నెస్ ప్రోగ్రాం ఇచ్చడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో చలుడి సాత్రాడి జరిగే కార్యక్రమంలో ఏఎస్ఆర్ నగర్లో జరిగిన ఒక అసోసియేషన్ కమ్యూనికేషన్లో ఈ గుడ్డ సంచులు గురించి ఈ మన ఏఎస్ఎన్ రాజు గారు స్పందించి ఆయన ఈరోజు వాళ్ళ బ్లడ్ బ్యాంక్ ద్వారా 1000 గుడ్డ సంచులని స్పాన్సర్ చేస్తున్నారు. అన్ని విధాలుగా ఆయనకి మన భీమవరం పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వారి భాగస్వామ్యం కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి బ్లడ్ బ్యాంక్కి వచ్చినటువంటి మరి బ్లడ్ డొనేట్ చేసే దాతలు కానీ, లేకపోతే పట్టుకెళ్ళే వారికి కానీ ప్లాస్టిక్ కవర్లో ఆ బ్లడ్ని
కవర్ పెట్టకుండా పైన ఒక గుడ్డ సంచి ద్వారా అందరికీ ఇవ్వాలి. దీనికి కూడా ప్రజల్లో చైతన్యవంతం కావాలి. ప్లాస్టిక్ నిర్మూలన చేయడానికి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం అంతా కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడా ఎటువంటి మనం పట్టణంలో ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో మరి అది జిల్లాధికారులు చేస్తున్నటువంటి సహకారానికి మరి విజ్ఞాన వేదిక కూడా తోడయ్యి మరి ఏఎస్ఎన్ రాజు గారిని అడగగానే వెంటనే కూడా ఆయన స్పందించి ఒక మీటింగ్ వచ్చారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీరందరి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి కార్యక్రమాన్ని పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వారు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్లాస్టిక్ సంచుల్ని నిషేధించి దీని ద్వారా వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా రక్తదాతలు వచ్చి రక్తదానం చేసినటువంటి ప్రతి రక్తదాతకి కూడా ఈ సంచుల్ని ఇచ్చి వారు కూడా మీ కుటుంబాల ద్వారా మీ యొక్క సన్నిహితుల ద్వారా కూడా తప్పనిసరిగా దీన్ని ప్రమోట్ చేయండి. ప్లాస్టిక్ నివారించాలి. భావితరాలకి పూర్తిగా ఆదర్శంగా నిలబడవలసినటువంటి అత్యవసరం అనేది చాలా గుర్తించాలి. ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద ఒక ఉక్కుపాదం మోపారు మన జిల్లాలో. మరి నిజంగా ఇవాళ 50% మనకి పట్టణంలో ఒక స్పందన కలిగిందని చెప్పేసి గ్యారంటీగా చెప్తున్నాం. అలాగే మరి స్వచ్ఛంద సంస్థలు ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వారు మన జరిగినటువంటి విషయాలు తెలుసుకుని వెంటనే ఆయన 1000 సంచులు గుర్తించి ఇవాళ బ్లడ్ డొనేషన్ చేసే వారికి, బ్లడ్ పట్టుకెళ్లే వారికి అంతా కూడా ఈ ఉచితంగా ఇవ్వడానికి వారు కూడా ముందు చేశారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. స్వదేశీ రొయ్యల వినియోగం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని ష్రింప్ ఏ దాన్ న్యూట్రిక్ సంస్థ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ శేఖర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. రొయ్యల మీద ప్రజలకు ఉన్న అపోహలు వీడాలి. రొయ్యలు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో దేశంలో అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 16 కంపెనీలు ఈ కార్యక్రమాలకు ముందుకు వచ్చాయన్నారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు భీమవరం విష్ణు కళాశాల వద్ద నుండి 3K 5K రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆక్వాకు సంబంధించిన అన్ని రంగాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. We are from Stetting and we are organizing this Shrimpathon on 4th of May at 6 a.m. from Vishnu College. This is the campaign which we are doing for driving the domestic consumption of shrimps in India. Shrimp for health, and we are busting the myth which is surrounding around shrimp consumption. We are one of the largest producers of shrimps and largest exporters of shrimps. But why we don't use that shrimp into our own culture is one of the things which we need to address, right? We had seen that shrimp is one of the best sources of protein. If you eat 100 grams, 25% of that is pure protein, right? And unlike many people who believe that it's not good for heart, it is wonderful food for heart. It is also called as superfood because it has omega-3 and unsaturated fatty acids which helps heart health, plus iodine, right? So there are several things which we want to promote, and we thank our co-sponsors who were so enthusiastic to contribute to this campaign, because this campaign is not only for something like which is very local, but making sure that everybody is aware of benefits of consuming shrimp, benefits of consuming healthy shrimps and being healthy. We are a protein deficit country. And shrimp can be one of the rich sources which can overcome this deficit over a period of time. So we invite everyone to be a part of the Shrimpathon and making sure that you be aware and make people around you aware about benefits of consuming shrimps and bust all the myths what you have. అనే కంపెనీ 125 సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా రైతులతో పనిచేస్తుంది. ఇండియాలో మేము 7 సంవత్సరాల నుండి ఉన్నాము. యాజ్ అ రెస్పాన్సిబుల్ కంపెనీ దేశీయ రొయ్యల వినియోగం పెంచడానికి మరియు ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి ష్రింపాథాన్, ష్రింప్ ఫర్ హెల్త్ అనే ఈవెంట్ ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ కి రైతు సోదరులు మరియు డీలర్లు, హ్యాచరీ వాళ్ళు, ఫిషరీ స్టూడెంట్స్ అందరూ మద్దతు చూపిస్తున్నారు. ఇండియా మనం చూసుకున్నట్టయితే మనం వన్ ఆఫ్ ద టాప్ 2 ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్. కాకపోతే దేశవ్యాప్తంగా రొయ్యల వినియోగం పెరుగుతూనే ఉంది, కానీ ఇండియాలో మాత్రం రొయ్యల వినియోగం అనేది ఇప్పటికీ జరగడం లేదు. మన ఇండియా చూసుకున్నట్టయితే 70% ప్రోటీన్ డెఫిసిట్ కంట్రీ.
అట్లీస్ట్ మన నాన్ వెజ్ తినే పాపులేషన్ 500 గ్రాముల రొయ్యలు సంవత్సరానికి తీసుకున్నట్టయితే 40-50% మనము ఇండియాలోనే మనము సప్లై చేయవచ్చు. ఎగుమతుల మీద ఎక్కువ డిపెండెన్సీ మనకు ఉండదు. రొయ్యల పట్ల చూసుకున్నట్టయితే చాలా అపోహలు ఉన్నాయి ప్రజలలో. రొయ్యలు తింటే హార్ట్ హెల్త్ పాడవుతుందని, వెయిట్ గెయిన్ ఉంటుందని, మరియు కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా అపనమ్మకాలు ఉన్నాయి. కానీ మనం 100 గ్రాముల రొయ్యల్లో చూసుకుంటే 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, మరియు ఒమేగా 3s ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ అనేది రొయ్యలో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అనేక పోషక ఆహారాలు రొయ్యలో మనం చూడవచ్చు. సో ఇలాంటి అపోహలు తొలగించడానికి మేము ష్రింపథాన్, ష్రింప్ ఫర్ హెల్త్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నాము. సో ఈ ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేయడానికి 16 కంపెనీలు ముందుకు వచ్చాయి. మరియు ఈ ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేయడానికి మేము ఆక్వాకల్చర్ లో ప్రతి ఒక్కరిని May 4th 6 గంటలకి విష్ణు కాలేజ్ భీమవరంలో రావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు చిత్రసీమలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమవరం వెంకట్రామ థియేటర్ హాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రరావుకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ అధినేత గన్నాబతుల శ్రీనివాస్, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాఘవేంద్రరావు 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చి ఎన్నో చిత్రాలు చేస్తారని, రానున్న రోజుల్లో మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెండితెరను పువ్వులు ఫలాలతో అభిషేకించిన సినీ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు అని, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి కావడం గొప్ప విశేషమని, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా బాబు విడుదలై May 2కి 50 ఏళ్లు అవుతుందన్నారు. కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కారుమూరి భాస్కర్రావు, మడిపల్లి శేఖర్, ఒబిలిశెట్టి వెంకటేశ్వరరావు, ప్రసాద్, పెదపాటి రాజబాబు, పులపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ జగత్తులో 50 వసంతాలు పూర్తి చేసుకుని ఉన్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు మన తెలుగు చిత్రసీమకి ప్రవేశించి నేటికి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా వారికి విషెస్ చెప్తూ కేక్ కటింగ్ చేయాలని మేము అనుకున్నాం. దీనికి పూర్వ ఎడ్యుకేటర్స్ సంఘం సభ్యులు శ్రీ గణపతుల శ్రీనివాస్ గారు, అలాగే సత్యనారాయణ టాకీస్ రామాల గారి అల్లుడు శ్రీ కోటిబాబు గారు ఇక్కడికి విచ్చేశారు. ఈయన రాఘవేంద్రరావు గారు బాబు చిత్రంతో చిత్ర పరిశ్రమకి ప్రవేశించారు. ఈ బాబు చిత్రం మన భీమవరంలో గణపతుల వారి థియేటర్, పద్మశ్రీ థియేటర్లో ఆడి దిగ్విజయంగా 50 రోజులు ఎంతో మంచి కలెక్షన్తో, భారీ కలెక్షన్తో అది మంచి సినిమాగా సినీ ఫీల్డ్లో ఒక మచ్చుతోనుగా నిలిచింది. అందుకను ఈ రోజున రాఘవేంద్రరావు గారు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజున కేక్ కటింగ్ చేస్తానికి విచ్చేసిన శ్రీ గణపతి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ, నటుడు శోభన్ బాబు గారి మొట్టమొదటి సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. వారు ఎన్నో చిత్రాలు తీశారు. శోభన్ బాబు సుమారు 7 చిత్రాలు దర్శకత్వం వహించారు. మన భీమవరపట్నంలో మా గురుగారు గణపతి నాగేశ్వరరావు గారు, శ్రీను గారు ఆధ్వర్యంలో ఈ థియేటర్లో, వెంకటరామ థియేటర్లో దేవత 100 రోజులు పైన ఆడి ఎంతోమంది ప్రేక్షకులు అభిమానం చూరకుంది. ఈ రాఘవేంద్రరావు గారి 50వ సంవత్సరం సందర్భంగా వారికి స్వాగతం చెప్తూ, బాపు సినిమా చాలా మంచి సినిమా. రాఘవేంద్రరావు గారు మంచి డైరెక్టరు. ఆ సినిమాతో మంచి ఇదిగా దిగ్విజయంగా ఆడింది బాపు సినిమా. అలాంటి సినిమాలు చాలా చేశారు రాఘవేంద్రరావు గారు. థియేటర్కు రాఘవేంద్ర గారి సినిమా వచ్చిందంటే కనుక అది 100 రోజు సినిమా లాగా ఉండేది, పండగలాగా ఉండేది. రాఘవేంద్ర గారి సినిమా బిఫోర్ ఎప్పుడు వచ్చినా సరే పోటీగా ఉండేవాళ్ళం. మేము కూడాను చాలా బాగా ఆడేవాళ్ళం. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాఘవేంద్రరావు గారు 50 వసంతాలు సినీ ఫీల్డ్లో కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా మంచి సినిమాలు
అందించాలని నేను కోరుకుంటున్నాను. ఆయనతోటి నేను పర్సనల్గా సంబంధాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి చాలాసార్లు నేను వెళ్ళడం జరిగింది. ఆయన సినీ ఫీల్డ్లో చాలామందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చేసే ఉద్యోగస్తులవని, ఆర్థికంగా వెనుకబడిన చిన్న చిన్న యాక్టర్లవని, టెక్నీషియన్స్ అవని వాళ్ళందరినీ కూడా ఆయన అవసరాన్ని బట్టి ఆదుకుంటూ ఉండేవారు. అభిమాన నటుడు శ్రీ శోభన్ బాబు గారు మరియు మా యొక్క అభిమాన నటుడు శ్రీ శోభన్ బాబు గారి సినిమాతో శ్రీ రాఘవేంద్రరావు గారు సినీ చరిత్రలో ప్రారంభించి ఈ రోజుకి 50 సంవత్సరాలైన సందర్భంగా రాఘవేంద్రరావు గారికి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాఘవేంద్రరావు గారు సినీ పరిశ్రమలో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాఘవేంద్రరావు సినిమాలు వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని, పక్షులు, పూలు, పళ్ళు, రకరకాల ప్రకృతితో మమేకమయ్యి వారు అనేక పాటల్లో చిత్రీకరించడం, వారి పాటలు చాలా ప్రత్యేకం, జనరంజకం. సినిమాలో థీమ్ ఎలా ఉన్నా సరే ఆయన పాటలు ఎలా ఉంటాయి చూడడానికి ప్రత్యేకంగా 1-2 సార్లు వెళ్ళేవారు జనాలందరూ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా మరి అందాల నటుడు శోభన్ బాబు గారి యొక్క అభిమాన సంఘం అధ్యక్ష కార్యదర్శులైనటువంటి శ్రీ బట్పూల్ శ్రీనివాస్ గారు, బొండా రాంబాబు గారి ఆధ్వర్యంలో మా వెంకటరామ థియేటర్లో మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మరి సత్యనారాయణ టాకీస్ యాజమాన్యానికి చెందిన కోటిబాబు గారు ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవటం, మరి రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. రికార్డుల గురించి చెప్పాలంటే ముందు రాఘవేంద్రరావు గారి పేరే పుస్తకాల్లో మొదట రాయాలి. మరి అటువంటి రాఘవేంద్రరావు గారు ఇంకా ఎన్నో చిత్రాలు చెయ్యాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.